హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లయ. నేను మా ఆయన కలిసి ఇంట్లో కావాల్సిన సామాన్లు తేయడానికి అయితే బయటికి వెళ్తున్నాం. మా పెద్దోడేమో స్కూల్కి పోయిండు, మా చిన్నోన్నేమో మా అత్తమ్మ గుడికి అయితే తీసుకుపోయింది. ఇంకా దొరికిందే ఛాన్స్ కదా అని బయట అయితే పడినాం. మేము రెనోవేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంట్లోకి సామాన్లు తేవడమే మానేసినాం. ఇంకా ఉన్నాయే అడ్జస్ట్ చేసినాం. ఇప్పుడు అడ్జస్ట్ చేయడానికి కూడా ఏం లేదు, ఇంకా తప్పదు కదా అని ఇంకా మలక్పేట్ గంజికి అయితే వచ్చినాం. గంజిలో ఏంటంటే నేను డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తీసుకుంటా. ఈసారి ఏంటంటే కొత్తగా మిల్లెట్స్ కూడా యాడ్ చేసిన. మిల్లెట్స్ తింటే హెల్త్కి మంచిదని ఈ మధ్యనే తెలుస్తుంది. ఇంకా మిల్లెట్స్ తిందామని ఇంకా మిల్లెట్స్ కూడా తీసుకుందాం అన్నట్టు ఈ షాప్కి అయితే వచ్చినాం. ఎప్పుడైనా ఇదే షాప్కి వస్తాం. ఇక్కడ ఏంటంటే చాలా తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీలో ఇస్తారు. ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తీసుకుంటా. ఈసారి ఏంటంటే మిల్లెట్స్ కూడా యాడ్ చేసిన. మిల్లెట్స్ ఏంటంటే ఒకేసారి తింటామో లేదో తెలియదు కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని వేస్ట్ చేసే బదులు కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకొని ట్రై చేద్దాంలే అన్నట్టు హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను. నాకు ఈ పేర్లు కూడా తెలియదు. ఇంటికన్నా ఫోన్లో సెర్చ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొచ్చి వీళ్ళకి చూపిస్తే ఆలే అన్ని తీసినారు. ఈ షాప్లో ఏంటంటే అన్నీ దొరుకుతాయి రీజనబుల్ ప్రైస్కి. ఈ షాప్లో నాకు మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు వచ్చినా సరే ఇదే షాప్కి వస్తా. ఏదో ప్రమోషన్ చేసినట్టు కాదు, కానీ నేనేదో పెద్ద తిండిపోతుని కాదు, ఏదో ఫుడ్ని కూడా కాదు. నాకేంటంటే హెల్దీగా తినడం అంటే ఇష్టం. ఈ మధ్య బాగా బయటికి పోతున్నా, బయట ఫుడ్ తినడం, జంక్ ఫుడ్ తినడం ఎక్కువ అయిపోతుంది. దానివల్ల వెయిట్ కూడా ఎక్కువ గెయిన్ అయినా. ఇంకా ఎట్లయినా తప్పదు, మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి, హెల్దీగా ఉండాలి, స్ట్రిక్ట్గా డైట్ చేయాలన్నట్టు ఇప్పుడు ఇవన్నీ తిప్పలైతే వాడుతున్నాను. తిప్పలు కాదు, నాకు ఇవన్నీ ఇష్టంతోనే చేస్తాను. ఇంకా అక్కడ గంజిలో షాపింగ్ చేసిన తర్వాత డైరెక్ట్ డిమార్ట్కి వచ్చినాం. ఇది కూడా మలక్పేటలోనే ఉంది పక్కకే. ఇంకా అక్కడ కావాల్సిన అన్ని గ్రాసరీస్ తీసుకొని వచ్చేటప్పుడు ఒక కొబ్బరి బొండ అయితే తీసుకొచ్చినాం. ఎండ బగబగ మండిపోతున్నాయి. ఎండకు షాపింగ్ చేస్తే పిచ్చి లేచిపోయింది. ముందే కూల్ డ్రింక్స్ తాగితే హెల్త్కి మంచిది కాదు కాబట్టి ముందే స్ట్రిక్ట్ డైట్ చేసిన కాబట్టి ఇంకా ఒకటి కొబ్బరి బండి అయితే తాగేసిన. అది తాగినా కూడా ఈ ఎండకు అస్సలు దూపని ఆడలేదు. ఒక గ్లాస్ కుండ వాటర్ తాగితే అమ్మాయి అనిపించింది. ఇంకా సామాన్లన్నీ తెచ్చిన ఇవన్నీ సదరాలి. ఈ ఎండకి కిచెన్లో ఉండడం అంటే ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇవన్నిటికీ బిల్లు దద్దరిల్లిపోయింది. ఎందుకంటే 2 months నుంచి ఏం తీసుకురాలేం కాబట్టి ఇంట్లో ఏమి లేవు. అన్నీ తీసుకొచ్చేసరికి ఒకటేసారి అనిపించింది ఇంత బిల్ అయిందా అని. గెస్ చేయండి బిల్ ఎంత అయిందో. నేను కామెంట్ బాక్స్లో చెప్తాను. అందుకోసమే అంటారు ఎప్పుడు అప్పుడే తెచ్చి పెట్టుకోవాలి, ఒకేసారి నెత్తి మీద పెట్టుకోవద్దు అని. మీరు కూడా ఏమన్నా కావాలంటే ముందు కొంచెం కొంచెం తెచ్చుకోవడం బెటర్. అరే అడ్జస్ట్ అవుదాంలే అన్నట్టు ఏం తెచ్చుకోకుండా ఉంటే ఒకేసారి బిల్ ఎంత అవుతుంది. ఈ బిల్ ఎంత అయిందో మీకు తెలిసే కింద కామెంట్ చేయండి. నేను లాస్ట్లో చెప్తాను ఎంత అయిందో. ఇంకా అన్ని సర్దుకునేసరికి నాకు గంట సేపు అయింది. ఇంకా ఇంటికి వచ్చేసరికి మా గగన్ గాని తీసుకొని వచ్చిన. ఇంకా మొత్తం అయిందంటే గుడికి అయితే వెళ్తుంది. ఇంకా హనుమాన్ జయంతి ఉంది కదా, అక్కడ సెలబ్రేషన్స్ అవుతుంది. ఇంకా పిల్లల్ని అయితే ఆమెనే తీసుకొని పోయింది. ఇంకా నేను ప్రశాంతంగా అయితే చదువుకుంటున్నా. వంట కూడా ఏం చేయలే. ఇంకా ఎట్లాగో డైట్ చేసిన, స్ట్రిక్ట్ డైట్ చేసిన కాబట్టి మా ఆయన అన్నాడు ఈరోజు ఒక్కరోజు బయట తెప్పించుకుందాం, నువ్వైతే సర్దేసి నేనైతే ఆర్డర్ పెడతా అన్నాడు. ఇంకా అన్ని దెబ్బ అయితే అన్ని నీట్గా అయితే సర్దేసిన. నేను రైస్కి బదులు మిల్లెట్స్ తిందాం అనుకున్నా. ఫస్ట్ రైస్కి బదులు మిల్లెట్స్ తినడం అంటే చాలా కష్టం, అస్సలు తినలేం కాబట్టి ఫస్ట్ ఏంటంటే మిల్లెట్స్ దోశ వర్షన్ లాగా లేదంటే ఇడ్లీ వర్షన్ లాగా టిఫిన్ లాగా చేసుకొని హెల్దీగా చేసుకొని తింటే ఏంటంటే ఇది అలవాటు అయిన తర్వాత రైస్ లాగా తినొచ్చులే అన్నట్టు ఫస్ట్ అయితే నేను తెచ్చుకున్న మిల్లెట్స్ అన్ని 1 గ్లాస్ తీసుకున్నాను. 1 గ్లాస్ ఏంటంటే పొట్టు మినపప్పు తీసుకున్నాను. అదే గ్లాస్తోని కొలిచి. ఏంటంటే పొట్టు లేని మినపప్పు కన్నా పొట్టున్న మినపప్పులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి, హెల్త్ కూడా చాలా మంచిది. ఇవన్నీ తీసుకొని మిక్స్ చేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత 6 or 8 hours అయితే నాననియాలి. ఎప్పుడైనా సరే మిల్లెట్స్ నానంతనే మనకు అన్ని పోషకాలు వస్తాయి, లేదంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ లేదా తిననట్లే లెక్క. ఇంకొంతమంది ఏంటంటే మిల్లెట్స్ డైరెక్ట్ ఉడకబెడతారు. అట్లా అస్సలు ఉడకబెట్టద్దు. నానబెట్టిన తర్వాతనే అట్లీస్ట్ 6 hours అన్న నానిన తర్వాతనే ఉడకబెట్టుకొని తినాలి. ఇంకా అవైతే నానబెట్టేసిన. అప్పుడు ఇంకా ఆర్డర్ అయితే వచ్చింది. అప్పటికి ఆఫ్టర్నూన్ 2 or 3 అవుతుంది, నాకు గుర్తుకు లేదు. ఇంకా వేడిగా పన్నీర్ పులావ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. ఇప్పుడే కడుపు నిండా తినాలి. ఇంకా మళ్ళీ స్ట్రిక్ట్ డైట్ చేస్తా కాబట్టి ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే కడుపు నిండా తిన్నా. నాకు అసలు బయట ఫుడ్ అలవాటు లేదు, మా ఆయననే అలవాటు చేసిండు. నువ్వు హెల్దీగా తినంటే నన్ను మా ఆయన ఏమంటాడు తెలుసా, నువ్వు హెల్దీగా తినడానికి నేను ఎంకరేజ్ చేస్తాను కానీ నన్ను హెల్దీగా తినమని అస్సలు అడగకంటాడు. ఆయనకు అంతలాగా జంక్ ఫుడ్ అంటే అంత ఇష్టము. ఇంకా నేను 6-8 hours అట్లా నానబెట్టుకున్న తర్వాత నైట్ అయితే మిక్సీ పట్టుకున్న. ఆ వీడియో అయితే క్లిప్ తీయలేకపోయినా. ఇంకా మంచిగా నైట్ అంతా పులిసిపోయింది. ఇంకా పొద్దున్న లేవగానే దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్ లాగా చేసుకొని ఇడ్లీ పాత్రలో వేసేసి ఉడకబెట్టడం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదే బ్యాటర్తో కూడా మనం దోశ కూడా వేసుకోవచ్చు, కాకపోతే వాటర్ ఎక్కువ వేసుకోవాలి. దాంట్లో దోశ బ్యాటర్ లాగా చేసుకొని దోశ కూడా వేసుకోవచ్చు. ఒకటే పిండితోని దోశ ఇడ్లీ 2 వేసుకోవచ్చు అనమాట. నేనేంటంటే దోశ అయితే ఎక్కువ ఆయిల్ పడుతుంది, ఇంకా టైం కూడా ఎక్కువ పడుతుంది కదా. ఇడ్లీ అయితే పిల్లలు కూడా తింటారు హెల్దీగా అన్నట్టు ఇడ్లీ లాగా వేసుకున్నాను. ఇంకా ఇడ్లీ పాత్రలు వేసుకుంటే చాలా తక్కువ టైంలో హెల్దీ వర్షన్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్ ఇడ్లీ కన్నా ఈ మిల్లెట్ ఇడ్లీ టేస్ట్ అయితే చాలా చెండాలంగా ఉంటుంది, కాకపోతే హెల్త్కి అయితే చాలా
చాలా మంచిది. టేస్ట్ బాగుండదు అక్క ఎట్లా తినాలి అని అనుకోకండి. హెల్తీ ఉన్నాయి అన్ని టేస్ట్ అయితే అస్సలు ఉండవు. ఫస్ట్ తినేటప్పుడు అయితే ఎవరికి నచ్చదు, కానీ తినే కొద్దీ అమృతం లాగా అనిపిస్తుంది. నేను తినే ఫుడ్ మా పిల్లలు తింటారు కానీ మా ఆయన అస్సలు తినడు. మా అత్తమ్మ కూడా తింటుంది అట్లీస్ట్, కానీ మా ఆయనకైతే అస్సలు నచ్చదు. ఆయన ఎప్పుడు చేంజ్ చేస్తున్నాము, అది ఒక్కటే డిసప్పాయింట్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, టేస్ట్ ఉంది అంటే ఎక్కువ తింటాం, కానీ టేస్ట్లో తక్కువ ఉండి హెల్దీ వర్షన్లో ఉన్నది ఏంటంటే తక్కువ తింటాం. మనం బరువు కూడా పెరగం, మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. నాకేందంటే హెల్దీగా ఉంటే చాలు, అది ఎట్లున్నా సరే నేను తినడానికి ట్రై చేస్తా. అంటే నాకు అది అలవాటు అనమాట. ఎప్పుడు నుంచో హెల్త్కి మంచిదంటే చాలు, ఆ టేస్ట్ లేకున్నా సరే అలవాటు చేసుకుంటా. మీరు కూడా అట్లనే అలవాటు చేసుకోండి. ఎందుకంటే మన హెల్త్ మంచిగా ఉంటేనే కదా మనం ఇల్లుని చూసుకుంటాం, పిల్లల్ని చూసుకుంటాం, మన హెల్తీ లైఫ్ని లీడ్ చేయగలుగుతాము. ఇంకా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. దానికి కాంబినేషన్ నేను పల్లీ చట్నీ అయితే చేసుకున్నాను. అప్పుడే మా గగన్ గడు వచ్చిండు. ఈ ఇడ్లీ ఏంటంటే నార్మల్ ఇడ్లీ అయితే 4 తిన్నా కడుపు నిండదు, కానీ ఈ ఇడ్లీ 2 తింటే కడుపు నిండిపోతుంది. అప్పుడు ఏంటంటే మనం ఎక్కువ తినము, తక్కువ తింటాము, వెయిట్ లాస్ అవుతాము, ఎనర్జీ కూడా ఉంటుంది, టేస్ట్ కూడా బాగాలేకపోయినా సరే హెల్త్కి మంచిది కాబట్టి కంపల్సరీ తినాలి. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ కలిపి నేను ఇట్లా ఓట్స్లో ఇట్లా నానబెట్టుకొని తింటా. ఇది కూడా ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. నాకు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేనప్పుడు, చేసే మూడ్ లేనప్పుడు ఇట్లా చేసుకుంటాను. అవన్నీ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ లేవగానే మిక్సీ పట్టుకొని ఓట్స్లో మిక్స్ చేసుకొని తినేసేయడమే. ఇంకోటి ఏంటంటే చియా సీడ్స్ ఏంటంటే ఈ మధ్య నేను బాగా ఓవర్ వెయిట్ అయిపోతున్నాను కాబట్టి చియా సీడ్స్ నాకు వెయిట్ లాస్కి మస్తు యూజ్ అవుతుంది. నేను వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడల్లా చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతాను. ఒక 2 స్పూన్స్ 1 గ్లాస్లో వాటర్ పోసి నానబెట్టాలి నైట్. మార్నింగ్ లేవే వరకు మంచి సోక్ అయితే 1 గ్లాస్ మొత్తం తాగినాం అనుకోండి, ఫేస్లో మస్తు గ్లో అవుతుంది, వెయిట్ లాస్ రిజల్ట్ కూడా తొందరగా కనిపిస్తుంది. ఇంకా నేను ఓట్స్ కోసం అన్ని పాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. నేనైతే పాలు బర్రెపాలు వాడతాను. నార్మల్ ప్యాకెట్ పాలు అయితే అసలు పాలే కాదు, కాకపోతే ఇంటి దగ్గర నియర్ బై ఉంటాయి కదా బర్రెపాలు, బాఫెల్లో మిల్క్, అవి తెప్పించుకొని దాంట్లో ఓట్స్ ఉడకబెట్టుకొని ఇవి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి మిక్సీ పట్టి పేస్ట్ అయితే దాంట్లో యాడ్ చేసుకొని తినేసేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా టైం లేనప్పుడు ఇట్లా ఇన్స్టెంట్గా కావాలనుకుంటే తింటే హెల్త్కి చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అంటే నార్మల్ దానికన్నా టేస్ట్ చాలా బాగుంటుంది, టైం తక్కువ పడుతుంది. ఇవి రెసిపీస్ అన్ని నేను వెయిట్ లాస్ అవ్వడంతో పాటు నేను హెల్దీ లైఫ్ని లీడ్ చేయడానికి అయితే చూపిస్తున్నాను. మీరు వెయిట్ లాస్ చేసే వాళ్ళు కూడా చేయొచ్చు, లేదంటే హెల్దీగా తినాలి, హెల్దీగా ఉండాలనుకునే వాళ్ళు కూడా నా రెసిపీస్ ట్రై చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతాయి. స్టార్టింగ్లో తినబుద్ధి కాదు, కాకపోతే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అమృతం కూడా పనికిరాదు, అంత బాగుంటాయి. ఇంకా ఓట్స్ అయితే ప్రిపేర్ చేసుకొని ప్రశాంతంగా తింటున్నాం. మా పిల్లలు అయితే బయటికి వెళ్ళినారు ఆడడానికి. ఇంకా మిల్లెట్స్ అయితే ట్రై చేద్దాం అన్నట్టు ఉడకబెట్టుకొని రైస్ లాగా ట్రై చేస్తున్నాను. ఈ మిల్లెట్స్కి ఏంటంటే మంచి కూరలు అయితే పెట్టుకోవాలి, ఎక్కువ కూరలు. తక్కువ తింటాం మిల్లెట్స్, రైస్ కన్నా పోలిస్తే తక్కువ తింటాం కాబట్టి తొందరగా వెయిట్ లాస్ అవుతాం, హెల్దీగా ఉంటాం. ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే రైస్తో పోలుస్తుంటే తినే కొద్దీ స్టార్టింగ్లో అస్సలు తినబుద్ధి కాదు, కానీ తర్వాత మిల్లెట్సే బాగుంటాయి, రైస్ ఏం బాగుందిలే అనిపిస్తారు. ఈ మిల్లెట్స్ నేను 2 కర్రీస్ పెట్టుకొని ఆ తర్వాత పెరుగుతోనైతే కంప్లీట్ చేసి ఇంకా మంచి మంచి మిల్లెట్స్ రెసిపీస్ అయితే చూపిస్తాను. ఈ వ్లాగ్ ఎట్లుందో కింద కామెంట్ చేయండి.